నమస్కారం ఫ్రెండ్స్. ఇది మందకృష్ణ మాదిగ గురించి మనం మాట్లాడుతున్నాం కదా నిన్న ఒక లాస్ట్ 2 లైవ్స్. సో అయితే మందకృష్ణ మాదిగ గురించి మనకి ఇంకా వచ్చిన వేరియస్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను నిజంగా తెలంగాణకు సంబంధించిన వ్యక్తియా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇది మందకృష్ణ మాదిగ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ. అట్లనే అతను నిజంగా మాదిగ కులమా, మాదిగాని పెట్టుకుంటాడు కానీ నిజంగా మాదిగ కులమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనకు వచ్చిన సమాచారం మేరకి ఇది మందకృష్ణ మాదిగది ఏమంటున్నాడు ఇక్కడ ఈ బ్రదర్ ఏమంటున్నాడు, వాడిది తెలంగాణ కాదు, మందకృష్ణ మాదిగది తెలంగాణ కాదంట, నెల్లూరు దగ్గర బిట్రగుంట అంటారా, కాలువ పక్కన గుడిసె వేసుకొని వాడి నాయన బతికేవాడు, రాళ్లు కొట్టే కులం, మాల కేటగిరీలో ఉపకులం. అర్థమైనా? నెల్లూరు దగ్గర బిట్రగుంటలో కాలువ పక్కన గుడిసె వేసుకుని ఉండేవాడు మందకృష్ణ మాదిగ అని చెప్పుకునే మందకృష్ణ వాళ్ళ డాడీ. రాళ్లు కొట్టే కులం, ఆ కులము మాలా కేటగిరీలో మాలా కులంలో సబ్ కేటగిరీ, సబ్ కాస్ట్ అంటే ఉపకులం. రైలు లైన్లు వేస్తున్నప్పుడు వాడి అయ్యా వరంగల్ కు షిఫ్ట్ అయ్యాడు. అంటే రైల్వే ట్రాక్ వేస్తున్నప్పుడు అంటే 1965 టైంలో, అంటే ఈ వాడు చిన్నగా ఉన్నప్పుడు, అంటే మందకృష్ణ మాదిగ గారు చిన్న వయసులో ఉన్నప్పుడు 1965 సంవత్సరము అప్పుడు ట్రైన్ వేస్తుంటే ఆ యొక్క నెల్లూరు దగ్గర ఉన్న బిట్రగుంట నుంచి ఇక్కడ ఎక్కడికి వరంగల్ కి షిఫ్ట్ అయ్యాడంట. వాడిది హోలియా కులం. హోలియా కుల వృత్తి బీసీ వడ్డెర లెక్క రాళ్లు కొట్టుకోవడం. మాల కులంలో ఉపకులము హోలియా ఉపకులము. హోలియా అనేది వాళ్ళు బీసీలలో వడ్డెర వాళ్ళు ఎట్లయితే రాళ్లు కొడతారో వీళ్ళు కూడా రాళ్లు కొట్టుకునే ఉపకులము అని చెప్తున్నాడు. అర్థమైందా? వాడి ఒక్క ఫ్యామిలీ నెల్లూరు నుండి వరంగల్ కు వచ్చింది. అంటే మందకృష్ణ మాదిగకు చెందినటువంటి వాళ్ళ యొక్క చుట్టాలు గాని పాలోళ్ళు అంటారు కదా, అంటే వాళ్ళ డాడీ వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు, సో లేకపోతే వాళ్ళ మదర్ సైడ్ చుట్టాలు, వాళ్ళందరూ ఇప్పటికి కూడా నెల్లూరు గాని నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నారు అని అర్థం. వీళ్ళ డాడీ మాత్రమే, వీళ్ళ ఒక్క కుటుంబం మాత్రమే వరంగల్కి వచ్చి సెటిల్ అయ్యారు. నెల్లూరులో పొలం ఇల్లు లేవు కాబట్టి లేచి వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారు వరంగల్లో. వాడి కులం ఇక్కడ లేదు కాబట్టి అండ కోసం ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్న కులం ఇంటి పేరు మార్చుకున్నాడు. ఆ హోలియా కులం అనేది తెలంగాణలో లేదు. ఓకే, కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎవరైతే అంటే ఆ హోలియా కులం కూడా ఎస్సీ కేటగిరీలో మాలాలో ఉపకులం. అందుకని ఇక్కడ తెలంగాణలో వచ్చినాక ఎక్కువ మంది ఎవరున్నారు ఇక్కడ ఎస్సీలలో అని చూస్తే తెలంగాణలో మాదిగ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ మాదిగని తన యొక్క తోక తలిగించుకున్నాడు. కానీ ఆయన మాదిగ కాదు అనేది ఇక్కడ మనకు వచ్చిన సమాచారం. సో వాడి కులం ఇక్కడ లేదు కాబట్టి అండ కోసం ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్న కులం ఇంటి పేరు మార్చుకున్నాడు, మాదిగాని పెట్టుకున్నాడు. ఇతను నక్సలైట్ కొరియర్ వాడు. అంటే నక్సలైట్లకి సద్దులు మోసేవాడు. నక్సలైట్లకి కొరియర్ గా పనిచేసేవాడు, అంటే వాళ్ళకి ఫుడ్ అందించేవాడు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడన్నా నియర్ బై ఉన్నదా వాళ్ళకి ఫుడ్ తీసుకొని నక్సలైట్లకి అందించేవాడంట. ఎవరు? మందకృష్ణ. 1994లో టీడీపీ బీఎస్పీ పొత్తు బ్రేక్ అయితే భవిష్యత్తులో మాదిగలు కలిసి ఉంటే ప్రమాదం అని చంద్రబాబు నాయుడు వీడితో ఎంఆర్పిఎస్ పెట్టించాడు. రాష్ట్ర పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని 1994లో టీడీపీ బీఎస్పీ పొత్తు బ్రేక్ అయితే భవిష్యత్తులో మాదిగలు కలిసి ఉంటే, అంటే బ్రిటిష్ వాడు రూపొందించిన ఏది విభజించు పాలించు అనే పద్ధతి, అందరు కలిసి ఉంటే మనకి తోక దెబ్బ పడుతుంది అని చెప్పి వాళ్ళకి కొట్లాడి పెడితే ఒక కులం వల్ల మనకు ఓటేస్తారన్న ఇది ఆలోచన. బ్రిటిష్ వాడు అదే, బ్రిటిష్ వాడికి బూట్లు నాకిన ఈ బ్రాహ్మణ జనతా పార్టీ బీజేపీ అదే పాలసీ. అంటే పెట్టుబడిదారి మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ మనని పైకి ఎదగనియొద్దంటే మన లోపల లీడర్షిప్ క్వాలిటీస్ రానియరు, మనని ఆర్థికంగా ఎదగనియరు, ఈ శూద్రులందరినీ అణిచివేస్తారు, మన లోపలనే కొట్లాటలు పెడతారు. దట్ ఈస్ దర్ స్ట్రాటజీ. సో చంద్రబాబు నాయుడు పక్కా పెట్టుబడిదారుడు. తన ఇల్లు మంచుకుంటే చాలు, దేశము రాష్ట్రం ఏమైనా చంద్రబాబు నాయుడుకి పట్టింపు లేదు. తాను అధికారం ఉండాలంతే.
అధికారం కోసం పిల్లనిచ్చిన మామనైనా చంపడానికి ఒక్క నిమిషం కూడా వెనకాడాడు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు. బెయిలీ లలితక్కను 16 ముక్కలు చేయించాడు. అట్లనే యొక్క నయీంని నక్సలైట్లకు పంపించి వాళ్ళ యొక్క ఒక యాక్టింగ్ లెక్క చేసి మొత్తం వాళ్ళందరినీ చంపించాడు. దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు. కేవలం అన్ని భూములన్నీ దోసుకొని నేను యొక్క సైబరాబాద్ కట్టిన దుష్ప్రచారం చేసుకుంటాడు. లక్షల ఎకరాలు దోసుకున్నాడు. అట్లనే తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ చంపేసిండు ఈ దుర్మార్గుడు. నిజాం షుగర్స్ లేకుండా చేసింది ఒకడు ఈడే. దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు ఈ భూమి మీద ఉన్నాడంటే కుట్రల బాబు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అని పేరు చంద్రబాబు తీసేసి బొల్లిబాబు బుల్లిబాబు అని పెడతారు. కానీ బొల్లిబాబు మనకు సంబంధం లేదు, వాళ్ళ భార్యకు ఉంటుంది. కానీ మన కుట్రల బాబు ఒక్క మాట మీద నిలబడు. ఒక సిద్ధాంతం లేని వ్యక్తి. సిద్ధాంతం అంటే కదా దోపిడీ చేసేదే సిద్ధాంతం. వాడే ఆ విధంగా 1994లో ఈ మాల మాదిగలకు కొట్లాడబెట్టి వీడితోటి యొక్క ఎంఆర్పిఎస్ పెట్టించింది చంద్రబాబు నాయుడు. వాడే టీడీపీ మాదిగ క్యాడర్ను వీడి మీటింగ్లకు పంపి మీడియాలో రాయించి హీరోని చేసి దళితులను విడదీశాడు వాడు చంద్రబాబు నాయుడు. అర్థమైందా? ఈ మాదిగోళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాదిగోళ్ళు అందరినీ ఈ టీడీపీ మీటింగ్లకు తెచ్చేటట్టు చేసుకోవడానికి వీని చిల్లర ఇచ్చి వీని హీరోని చేసి వీని మీడియాలో ప్రమోట్ చేసి ఆ విధంగా మాల మాదిగలకు కొట్లాడి పెట్టినోడు అంటే కుట్రల బాబు అయిన చంద్రబాబు, మామను చంపిన దుర్మార్గుడు. అందుకే వాడి ప్రతి పొలిటికల్ స్టెప్ టీడీపీ లాభం కోసమే ఉంటుంది. అర్థమైనా మిత్రులారా? ఇది వీడి బతుకు. ఇక దీన్ని బట్టి ఆలోచించండి. ఎవడి చిత్తశుద్ధి ఏంది, వీడు జెన్యున్ గా ఈ యొక్క రిజర్వేషన్ కోసం కొట్లాయిండా, దాన్ని ఆసరాగా చేసుకుని వీడు చిల్లర సంపాదించుకున్నాడా, ఇప్పటికి కూడా ఏదైనా చట్టం తెచ్చిర్రా అనేది ఆలోచించుకోండి. వీడు ఎట్లా హీరో అవుతాడు, వీని బతికేంత కదా. ఇప్పటికి కూడా అదేది ఏం చట్టం చేయలే. ఆలోచించండి. వీడిని యొక్క వర్గీకరణ చేసిండు అని అంటున్నా, ఇది చేయలేదు. వర్గీకరణ అవ్వాలంటే 2 మార్గాలు. ఒకటి పార్లమెంట్ లో చట్టం చేయాలి, లేదంటే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి గెలవడం. న్యాయ పోరాటం అయితే ఇతను పార్లమెంట్ లో చట్టం తేలేదు, సుప్రీంకోర్టు కేసు వేయలేదు, పంజాబ్ వాడు వేసిన కోర్టులో ఇంక్లూడ్ అవ్వలేదు. అసలు వర్గీకరణకు సంబంధం లేని పార్టీ దేశంలో కులం తయారు చేసి వేల సంవత్సరాలుగా జాతిని అంటరాని వారిని చేసి ఊరి బయట గెంటేసిన ఆర్య బ్రాహ్మణ మనువాద సనాతన మతాన్ని పెంచి పోషించి దేశంలో కులాన్ని శాశ్వతం చేయాలని చూసే బీజేపీకి మాదిగలను శాశ్వత బానిసలు చేయాలనే కుట్రదారుడికి జన్మదినం జరపడం, అది కూడా వర్గీకరణ సాధించాడని భ్రమపడి జాతిని చూస్తే జాలేస్తుంది. మాదిగ జాతిని చూస్తే జాతిని మోసం చేసిన వాడి జన్మదినం అదే జాతి చేసుకున్న దురదృష్టం. అంటే వీడు మాదిగ జాతికి ద్రోహి, మందకృష్ణ మాదిగ. కోర్టు తీర్పు అది వేరే కేసులో ఇచ్చినప్పటికీ రేపు మళ్ళా కోర్టు ఇంకో తీర్పు ఇవ్వచ్చు. కాబట్టి దానికి శాశ్వత పరిష్కారము ఏది చట్టం చేయాలి. మరి చట్టం చేయమని అడుగుతలేడే వీడు. మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల ఈ మాదిగలకు రిజర్వేషన్ అందుతలేదే. కాబట్టి ఆలోచించండి. వీడి స్వార్థం కోసం వీడి కులాన్ని వాడుకొని వాడు పైకి రావాలని చూస్తున్నాడు తప్ప అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఈ దుర్మార్గుడిని మనము మాదిగ సోదరులారా సోదరీమణులారా, వీడు ఉచ్చులో పడకండి. ఓకే, వీడు మాదిగ జాతికి ద్రోహం. అట్లనే అన్ని కులం పేరు చెప్పి వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు కాబట్టి ఆ జాతి కోసం ఏం చేస్తలేరు. సేమ్ థింగ్ విత్ ఆర్ కృష్ణయ్య, సేమ్ థింగ్ విత్ బీసీ నాయకులు అని చెప్పుకునే గాడిద కొడుకులు. కాబట్టి ఇట్లా దుర్మార్గులని శీరిసింతగా అడదాం. ఆలోచించండి నా మాదిగ సోదరులారా సోదరీమణులారా మిత్రులారా. ఓకే, గాడ్ బ్లెస్ అండ్ టేక్ కేర్.